నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాస్టర్ ప్రవీణ్ గారి ఉదంతాన్ని ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోతే దాన్ని రెండు మతాల మధ్య చిచ్చు రేపడానికి ప్రయత్నించినటువంటి పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరో జాన్ బెన్నీ లింగం అంట. పేరు కూడా వెరైటీగా ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడని, భారతీ మేడం గారికి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. కాసేపు బైబిల్ పక్కన పెడితే హిందువుల్ని ఊచకోత కోస్తానని చెప్తున్నాడు. పెద్ద వార్నింగే ఇది. అసలు ఇతను ఎవరంటే ఇతని పుట్టు పూర్వోత్తరాలంతా ఇక్కడ ఉంది చూడండి. వైకాపా నేత హింస రచన. ఈ హింస రచన చేసింది ఎవరు? మనోడు జాన్ బెన్నీ లింగం. ఇదిగో చూడండి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో జాన్ బెన్నీ. ఇక్కడ చూడండి, వైఎస్ భారతీ రెడ్డితో వైకాపా నాయకుడు లేళ్ల అప్పిరెడ్డితో, మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులతో ఈయనకి సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనకంట కాసేపు బైబిల్ పక్కన పెట్టి ప్రార్థన చేసుకొని కనుక స్టార్ట్ చేస్తే హిందువులను ఊచకోత కోస్తాడంట. పెద్ద వార్నింగ్ అయితే ఇచ్చినాడు. మరి ఎప్పుడు బైబిల్ కింద పెడతాడో తెలియదు. ఆయన మీద కేసు కూడా బుక్ అయినట్లుంది. మత ఘర్షణలు పురిగొల్పేలా మాట్లాడిన బెన్నీ లింగం ఆ పార్టీ క్రైస్తవ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ జాన్ బెన్నీ లింగం ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి క్రైస్తవ మైనారిటీ విభాగం ఉపాధ్యక్షుడు అంట. పాస్టర్ ప్రవీణ్ మరణంపై విద్వేషపూరిత ప్రసంగము. జగన్ భారతీయులకు అత్యంత సన్నిహితుడు. దీని వెనుక వైకాపా కుట్ర ఉండవచ్చుననే అనుమానాలేంది? ఇంత బాగా అడ్డంగా దొరికిపోయిన తర్వాత హింసను పురిగొల్పేలాగా, మత ఘర్షణలు పురిగొల్పేలాగా మాట్లాడినటువంటి ఈ జాన్ బెన్నీ లింగం ఇంతవరకు బయట ఉండడమే మన దురదృష్టము. ఇతని మీద కేసు పెట్టి లోపలైతే వేయాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒక్క క్షణం బైబిల్ ని పక్కన పెడితే ఊచకోత కోస్తాం, మమ్మల్ని కెలకద్దు, మేం మంచి వాళ్ళం కాదు, మూర్ఖులం, మాతో పెట్టుకోదావు. నిజంగానే నువ్వైతే కనుక మూర్ఖుడివే. ఎవడైనా అట్లా మాట్లాడతాడా? రెచ్చగొట్టేలాగా మాట్లాడతాడా? మాట్లాడినావు కాబట్టి నువ్వైతే మూర్ఖుడే. క్రైస్తవులు అందరూ అయితే మూర్ఖులు గారు. బెన్నీ లింగం ఖబర్దార్. మేము కన్నెర్ర చేస్తే మీరు ఎక్కడుంటారో ఆలోచించుకోండి. మా దగ్గర యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. అంటే మా దగ్గర యుద్ధం చేసే గుంపులు ఉన్నాయంటే ఇండైరెక్ట్ గా మా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన రౌడీలు మా వెనక ఉన్నారు. ఖబర్దార్, ఊచకోత కోస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో మత విద్వేషాలు, ఘర్షణలు పురిగొల్పేలా వైకాపా నాయకుడు, ఆ పార్టీ క్రైస్తవ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జాన్ బెన్నీ లింగం ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. హిందువులందరూ చూడాలి, హిందువులందరూ ఓట్లు వేసే ముందు ఆలోచించాలి ఎవరికి ఓట్లు వేస్తున్నామని. ఇట్లాంటి డెకాయిట్లు వెనకాల వేసుకొని వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డిగా మీరు ఓట్లు వేసేది? బైబిల్ కాసేపు పక్కన పెడితే ఊచకోత కోస్తాడంట. ఇంత ధైర్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ మేడం గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు కాబట్టి ఇష్టారాజ్యంగా వార్నింగ్లు కూడా ఇవ్వగలుగుతున్నాడు. చూడండి, ఇంకా లోతుగా చూస్తే ఈయన ఎవరు అనుకున్నారు? మన కొడాలి నాని ప్రధాన అనుచరుడు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని నెహ్రూ నగర్కు చెందిన బెన్నీ లింగం వైకాపా అధినేత జగన్, ఆయన సతీమణి భారతీ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మాజీ మంత్రి, వైకాపా నాయకుడు కొడాలి నానికి ప్రధాన అనుచరుడు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా క్రైస్తవుల్ని రెచ్చగొట్టేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మత విద్వేషాలు రెచ్చగొట్టి వాటిని ప్రభుత్వానికి ఆపాదించడమే పనిగా పెట్టుకున్నాడు. మన సరుకు కొడాలి నాని సరుకు అంట. కొడాల నానికైతే ప్రధాన అనుచరుడు, గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన వాడు. వైకాపా తరపున ప్రచారం, అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్, ఇదేది ఏఐసిసి అంట. ఏఐసిసి అంటే కాంగ్రెస్ అనుకునేరు, అది కాదు. ఇది వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే జాన్ బెన్నీ లింగం. ఎవరు చెప్పారు ఈ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ కి అధ్యక్షుడు అంటే? ఎవరు చెప్పలా, నేనే పెట్టుకున్నా, నేనే అధ్యక్షుడు అని చెప్తాడంట. యాక్చువల్ గా ఇతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త. 2024 ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల తరపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. దైవ సేవకుల ఆత్మీయ సమ్మేళనాలు అనేటువంటి ఒక కార్యక్రమం ఒకటి మొదలుపెట్టి ప్రతి చర్చికి పోయి మనమంతా క్రైస్తవున్నే ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, అందరూ వైఎస్ఆర్సీపీకే ఓట్లు వేయాలని ప్రతి నియోజకవర్గంలోనూ బైబిల్ పెట్టుకొని తిరిగేవాడు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని శతవిధాల ప్రయత్నించిన వాళ్ళలో ఈయన కూడా ఒకడు. జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ రెడ్డితో కలిసి పులివెందుల ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. పులివెందులలో కూడా ప్రచారంలో పాల్గొన్నారంట. చంద్రబాబు పిచ్చి కుక్క, రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అంటూ కూడా ఏదో వ్యాఖ్యలు చేశాడంట. వైకాపా హయాంలో జాన్ బెన్నీ లింగం పెట్టరేగిపోయారు. నాటి ప్రతిపక్ష నేత ఇంకా కొడాలి నాని అనుచరుడైతే ఎట్లుంటది, భాష ఎట్లుంటది, వేషధారణ ఎట్లుంటది, ఇట్లే ఉంటది.
చంద్రబాబు పిచ్చెక్కిన కుక్కలా మాట్లాడుతున్నారు, అతనికి మతి భ్రమించింది, అతన్ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అంటూ గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రబాబుకు ఫిర్యాదు చేశాడంట. ఇప్పుడు వీడియో చేశారు కదా, ఎవరు పిచ్చి కుక్కలాగా మాట్లాడింది, ఎవరికి మతి భ్రమించింది, రెండు మతాల మధ్య ఘర్షణ వాతావరణం వచ్చేలాగా పురిగొల్పింది ఎవరు? ఈయనే. కాబట్టి ముందు ఈయన్ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అని నెటిజన్లు అయితే కోరుకుంటున్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.